அரங்கம் அதிரட்டுமே விசில் பறக்கட்டுமே கரங்கள் ஒசரட்டுமே தேக்கோவழுக்கு மொத்தமே குக்கு குக்குலி பவர் ஹவுஸே எனக்கும் குறையாத மவுசே ஒம்மேல எரசகலக்கும் பெருசகலக்கும் பொருசகலக்கும் பாமரனுக்கும் குமரிகளுக்கும் லவுசே. హలో గైస్, వెల్కమ్ టు ఛానల్, వెల్కమ్ టు బిఎన్ డైరీస్. ఈరోజు మన 10th ఎపిసోడ్. సో ఈ 10th ఎపిసోడ్లో కొంచెం కొత్తగా అంటే మొత్తం మా క్రూతో మాట్లాడుతూ అంటే ఒక టాపిక్ అనుకున్నాం, థ్రిల్లర్ మూవీస్, థ్రిల్లర్ జానర్ గురించి అనుకున్నాం. సో ఆ థ్రిల్లర్ జానర్లో ఒక్కొక్కరికి వాళ్ళకి నచ్చిన సినిమాస్, ఇండస్ట్రీ, ఎవరెవరికి ఏమేమి ఇష్టమో అవన్నీ మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ పక్కా చేయండి. సబ్స్క్రైబ్. మాకు వీడియో కౌంట్ వచ్చిన వరకు మేము అనలిటికల్ చూసేటప్పుడు 100%లో 80% మెంబర్స్ కొత్త అన్సబ్స్క్రైబర్సే ఉన్నారు. బట్ వీడియో వాచ్ చేస్తున్నారు, ఫుల్ టైం వాచ్ చేస్తున్నారు, లాస్ట్ వరకు చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ వరకు వచ్చే వరకు ఆగిపోతుంది. చేసుకోవచ్చు కదా, ఫ్రీయే కదా. 1K దగ్గరగా అయిపోతే మనకి కొంచెం రీచ్ వస్తుంది. సో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఈ రోడ్ టు 1Kలో లెట్స్ స్టార్ట్ అండ్ 1K చేద్దాం. యు ఆర్ అ పార్ట్ ఆఫ్ దాట్. సో ఈ థ్రిల్లర్ జానర్ కాబట్టి, సో మెయిన్గా మన థ్రిల్లర్ మూవీస్ అంటే నరాలు కోసుకొని మన నరేష్తో మాట్లాడి చెయ్యకమ్మా తమ్ముడు. అట్లా నేను చేస్తాం, అందరం చూస్తాం. మా బిఎన్ఆర్ స్క్రీవ్లో మాక్సిమం అందరు క్రైమ్ థ్రిల్లర్ అంటే అందరూ అన్ని జానర్స్ కవర్ చేద్దాం అనుకుంటారు. మనోడు మాత్రం థ్రిల్లర్ జానర్స్ మీదే ఫోకస్, ఎస్పెషల్లీ మలయాళం థ్రిల్లర్ మూవీస్. సో స్టార్ట్ చేయి. ఏ సినిమా నీకు ఇష్టం, అక్కడ తర్వాత ఇంకే సినిమాస్ ఆడియన్స్ చూడాలి, వాళ్ళకి ఏం రికమెండ్ చేస్తావు? 3 మూవీస్ సజెషన్ చేస్తా. అలా రికమెండ్ చేస్తే ఆ సినిమా గురించి మాట్లాడు. మీరు వాచ్ చేయాలి ఖచ్చితంగా. ఫస్ట్ నేను నార్మల్గా ఎక్కువ నేను లైక్ చేసేది హర్రర్ మూవీస్, హర్రర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్స్. మెయిన్గా హర్రర్ మూవీస్ ఎప్పటి నుంచి అంటారంటే అప్పుడెప్పుడు కాంచనా, ఇంకా గంగా. అంటే మెయిన్ నాకు బాగా ఇంపాక్ట్ పడింది రాఘవ లారెన్స్ మూవీస్ చూసి డైవ్ అయిపోయినా, మొత్తానికి హర్రర్ జోన్కి డైవ్ అయిపోయినా. ఇంకా ఆ హర్రర్ నుంచి బయటకు వస్తూ కొద్దిగా నాకు పోలీస్ కాప్ డ్రామా, పోలీస్ క్రైమ్ థ్రిల్లర్స్, అది ఆ జోనర్లోకి వచ్చిన మెల్లగా. అవి రెండు సేమ్ చూస్తా. బట్ ఏదో ఈ రీసెంట్ టైంలో ఒక లాస్ట్ 1.5 year నుంచి మలయాళంలోకి వచ్చేసిన. అంత మొత్తం మలయాళం ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయా. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటేనే మలయాళం అది అని చెప్తే ఎంతగానో ఉంటుందా అది అంటే ఇచ్చేవాళ్ళు బయట నార్మల్గా రివ్యూవర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, బాలీవుడ్లో అదే మలయాళం సినిమాలో మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్స్ కానీ, హర్రర్ థ్రిల్లర్స్ కానీ చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ పోలీస్ డ్రామా థ్రిల్లర్స్ చాలా బాగుంటాయి అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. సరే కానీ పాయింట్కి రా. అరే వస్తున్నారా, ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ నుంచి వెళ్ళాలి. సర్లే, మన వాళ్ళకి అందరూ తెలుసు కానీ నువ్వు సినిమాల గురించి అలా వస్తుందంటే నేను ఫస్ట్ మలయాళం సినిమాలో క్రైమ్ థ్రిల్లర్ ఫస్ట్ చూసిన మూవీ ఏదన్నా ఉందంటే ఫోరెన్సిక్. ఆయన ఫరహద్ ఫాసిల్ కాదు టొవినో థామస్ ది ఫోరెన్సిక్ ఉంటుంది. ఆయనది ఐడెంటిటీ కూడా ఉంటుంది ఇంకోటి. కానీ ఫోరెన్సిక్ సినిమా నుంచి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఫోరెన్సిక్ సినిమాలు చూసిన తర్వాత నెక్స్ట్ వెంటనే నయట్టు అనే ఒక ఫిలిం ఉంటుంది. నయట్టు సినిమాలో ఆయన జీజు జార్జ్ అని ఉంటుంది. జార్జ్ ఆయన యాక్టర్, ఆయన ఫిలిం అదే నయట్టు. ఇంకోటి ఎరాట్టు అని కూడా ఉంటుంది, ఆయన సినిమానే. జీజు జోసెఫ్ డైరెక్టర్. జోజు జార్జ్ యాక్టర్ ఉంటాడు. ఆయన ఫిలిమ్స్ బాగుంటాయి, చాలా బాగా చేస్తాడు. ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేస్తాడు. ఆయన నయట్టు, ఇరట్టు, ఇంకా మొన్న వచ్చినటువంటి జోసెఫ్ అనే మూవీ ఉంటుంది. జోసెఫ్ కూడా జోజు జార్జ్ ఉన్నాడు. అలా కొన్ని సినిమాలు చూసిన మలయాళం సినిమాలో, కొన్ని క్రైమ్ థ్రిల్లర్స్. రీసెంట్ టైంలో చూసినటువంటి బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఏదైనా ఉందంటే సూక్ష్మదర్శిని ఒకటి, అండ్ మొన్న వచ్చినటువంటి రోంత్ అనే సినిమా వచ్చింది కొత్తగా. అది సిమిలర్ టు నయట్టు, అంటే దానికి కొద్దిగా సీక్వెల్గా ప్రీక్వెల్ ఉంటుంది. దాన్ని ల్యాగ్ చేసారు ఒక థింగ్ని, అందుకనే అది కొద్దిగా రిలేటెడ్గా ఉంటుంది. కాబట్టి రోంత్ మూవీ కూడా బాగానే ఉంది. మొన్న వచ్చినటువంటి ఒక సినిమా ఉంది మామ రీసెంట్గా, ఆమె ఉంటుంది చూడు, సూక్ష్మదర్శిని కదా. సూక్ష్మదర్శిని కూడా చాలా బాగుంటుంది. మన ఎవరైనా నజ్రియా హీరోని నజ్రియా, అందులో క్యారెక్టర్ మన
బసిల్ జోసెఫ్. బేసిల్ జోసెఫ్. Hmm. బసిల్ జోసెఫ్ మూవీస్ ఆయన కూడా ఆయన యాక్చువల్ డైరెక్టర్, కానీ యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. Hmm. మంచి ఇంపాక్ట్ చూపిస్తారు మూవీస్లలో. అలా చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కొంతసేపట్లో మాట్లాడడానికి అని ఉండవు, కానీ కొన్ని సినిమాలు కూడా ఉంటాయి. ఎలా అంటారంటే సపోజ్ నేను రీసెంట్గా సినిమా చూసిన, నిన్ననే నిన్న సినిమా చూసిన బ్రహ్మయుగం సినిమా చూసిన, మమ్మూటి సినిమా. అది మమ్మూటి గారిది. మమ్మూటిది. సో అది బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది టోటల్, మొత్తం ఒక ఆర్ట్ ఫిల్మ్ లా బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. కానీ హర్రర్ మూవీ చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఆ విజువల్స్ మొత్తం స్టన్నింగ్ విజువల్స్ ఉంటాయి. అసలు వాళ్ళు ఎట్లా తీసినో తెలియదు కానీ బట్ చాలా నచ్చింది సినిమా మాత్రం. స్టోరీ వరకు వెళ్తాడంటే నేను మంచిగా గ్రాప్ చేస్తుంది. నీకు అవసరమైనటువంటి హర్రర్ కంటెంట్ ఏదైతే ఉందో, హర్రర్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో అవి ఎక్కువ ఉండవు, బట్ స్టోరీ తీసుకెళ్తుంది మంచిగా. బాగానే ఉంది బ్రహ్మయుగం. రీసెంట్గా నేను జీతు జోసెఫ్ ఉంటాడు కదా, ఆయన డైరెక్టర్, దృశ్యం డైరెక్టర్. ఆయన అదే మిరేజ్ సినిమా మన సినిమా చూసినట్టు మిరేజ్ సినిమా, అదే జీతు జోసెఫ్ది. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. ఇంతకుముందు ఆయన దృశ్యం 2 ఆ సినిమా. అరే జీతు జోసెఫ్ తీసేట రా, మస్తు ఉంటది ఆ సినిమా. అరే అసలు నచ్చకపోతే నేను ఇంకా మలయాళం సినిమా చూడను రా అని పెట్టాడు. ఆ సినిమా పోయింది. అన్న ఒక నిమిషం ఆగు, నువ్వు ఒక నిమిషం దృశ్యం సినిమా చూసిన తర్వాత కూడా ఆయన అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సపోజ్ మనం చేస్తాం, మన ఇండస్ట్రీలో TFI లో తీసుకుంటే రాజమౌళి సినిమా తీసుకుంటే ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం ఉంటది బ్రో. చేసినా నేను, బట్ కొద్దిగా డిసప్పాయింట్ అయింది సినిమా. నాకైతే నచ్చలేదు, వీనికే నచ్చలేదు, ఇంక మనకి నచ్చింది. ఓకే, స్టోరీ బాగానే తీసుకెళ్ళింది, అంతా బాగానే ఉంది, కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతుంది. అది కొద్దిగా డిసప్పాయింట్ అయినా. మేబీ బెటర్ లక్, తర్వాత తీయొచ్చు, ఇంకా బాగా తీయొచ్చు. దృశ్యం 3 వస్తుంది చూసుకుంటాం. అట్లా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మలయాళం సినిమాస్, క్రైమ్ థ్రిల్లర్స్ చాలా ఉన్నాయి. అందులో మోస్ట్ వాచబుల్ మూవీస్ అనేవి చాలా ఉంటాయి. నేను సజెస్ట్ చేస్తాను వీడియో లాస్ట్లో. ఇప్పటికైతే ఇది చాలు. ఓకే, సో ఇప్పుడు మన నెక్స్ట్ క్రూతో మాట్లాడదాం. సో ఇప్పుడు మన బాబీ గారితో మాట్లాడుతాం. సో మన బాబీ గారికి ఎలాంటి థ్రిల్లర్ సినిమాలు ఇష్టమో చూద్దాం. చెప్పరా. బేసికలీ థ్రిల్లర్ మూవీస్ అంటేనే మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, అరే ఏంట్రా ఇది, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్ అనుకుంటాం కదా. అంటే చూస్తేనే అది అనిపించాలి ఒక మూవీ అంటే, ఒక ఆడియన్స్ ఫీల్ అవ్వాలి అనుకుంటాం కదా. సో అలాంటి మూవీస్ అని వచ్చేసరికల్లా మనకి నాకైతే పర్టికులర్ నాకైతే డిమాంటీ ఇష్టం, మరకతమణి, మయూరి. ఈ 3 ఐ స్పెసిఫికలీ లైక్ దెమ్ మోస్ట్. ఎందుకంటే డిమాంటీ కాలనీ వచ్చేసరికల్లా నీకు సస్పెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఆ దయ్యం ఏంటి అసలు, ఆ లాకెట్ ఏంటి అని ఒక సస్పెన్స్. ఆ చచ్చిపోవడం ఏంటి, ఎందుకు చచ్చిపోతున్నారు, ఎవరు చచ్చిపోతున్నారు, అలా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒకటే రూమ్ లో ఎలా చచ్చిపోతున్నారు, అసలు ఎందుకు చచ్చిపోతున్నారు కూడా ఐడియా లేకుండా చచ్చిపోతుంటారు కదా. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ టైం హీరో కూడా ఒక చచ్చిపోవడం అనుకుంటాం మనం, ఎందుకంటే విండో దూకేస్తాడు కదా, చచ్చిపోడు ఇంకా హెల్ప్ తెచ్చుకుంటాడు అనుకునే టైంకి ఆడు కూడా చచ్చిపోతాడు, అది కూడా పిల్లర్లకు గుచ్చుకొని. కానీ ఈ సినిమాని నాకు నెక్స్ట్ సీక్వెల్ డిమాంటీ కాలనీ 2 వచ్చేసరికల్లా కొంచెం దెబ్బేసింది. ఎందుకంటే మరి ఓవర్ బిల్డప్, ఓవర్ హైప్ ఉంది కాబట్టి చేశారు. సీక్వెల్ తీసారు, బానే ఉంది, కానీ నాకు ఆ కవల పిల్లోడు అని చెప్పేసి బడ్జెట్ వల్ల కొంచెం మరి గ్రాండియర్ గా తీసారు, అది మంచి ఎక్కలే. అదే 1 ఎందుకు ఎక్కిందంటే 1 చాలా రూరల్ గా, అంటే ఒక రాగా ఉంటది. అంటే ఇప్పుడు నిజంగా మన ముందే జరుగుతుంది, మన కాలనీలో జరుగుతుంది అంటే రియలిస్టిక్ గా ఉంటుంది, అందుకు ఎక్కింది. సో నాకు అక్కడ అనిపించింది ఓకే, అంటే ఇది అక్కడే ఆపేయాల్సింది స్టోరీ నాకు తెలిసినంత వరకు అయితే. ఆ డిమాంటీ కాలనీ అనేది అక్కడ వరకు తీశారు, బట్ అదంతా ఎక్కలేదు. ఎందుకంటే 2 లో మీరు చూసుకుంటే ఆత్మల మధ్యలో అది ఆ యంత్రం ఉంటది అంటారు, పైనుంచి దొర్లుకుంటా హోటల్ బయటికి వెళ్తారు, అది కొంచెం ఓవర్ అనిపించింది. అన్న ఎందుకు వచ్చాడు, Part 3 కూడా వస్తుంది అంట. ఇది ఒక పెద్ద, అంటే నాకు అనిపించింది అక్కడికి ఆపేయాల్సింది, ఎక్స్టెండ్ చేయకుండా ఉండాల్సింది అనిపించింది. మరకతమని ఇస్ అ గ్రేట్ మూవీ, నిజం చెప్పాలి. మరకతమని థియేటర్ లో నేను ఇక్కడ లక్ష్మీకల్లో వెళ్తే టికెట్లు దొరకలేదు. అదే క్రేజీ మూవీ, నాకు టికెట్లు దొరకలేదు. హీరో పేరు మన ఆదిపెన్ సిట్టి. ఆయన ఈ సినిమాలు నిన్ను కోరిలో చేశారు, చాలా చేశారు. ఈస్ అ గ్రేట్ యాక్టర్. ఆయన తమిళ యాక్టర్, ఆయన కూడా తమిళ యాక్టరే. తెలుగులో కూడా చాలా మంచి పేరు ఉంది ఆయనకి. బట్ ఈ మరకతమణిలో వచ్చేసరికి క్రేజీ యాక్టింగ్ చేశారు ఆయన. ఏం యాక్టింగ్, స్టోరీ బాగుంటది, సాంగ్స్ బాగుంటాయి, ఆ మనీ చుట్టూ తిరుగుతుంటది స్టోరీ, క్రేజీ బాగుంటది.
బ్రహ్మానందం గారు స్పెషల్ ఎంట్రీ ఉంటుంది దాంట్లో, లాస్ట్ నైస్ మంచి స్పెషల్ ఎంట్రీ బాగుంటది ఉంటుంది. సినిమా బాగుంది. బట్ ఆ స్టోరీని ఒక రాజుతో కనెక్ట్ చేస్తారు లాస్ట్ కి, ఆ సమాధి Hmm. దగ్గరికి వెళ్తే పెడితే మీరు Ah. తప్పించుకుంటారు, అవును మళ్ళీ ఆ సమాధి నుంచి మళ్ళీ ఆ విలన్ తీస్తాడు, ఎంత బాగుంది. Hmm. కానీ అక్కడ చిన్న ఫ్లా అక్కడ కనిపిస్తుంది అంటే హీరోయిన్ ని చంపేస్తారు బ్రో. నాకు అదే నచ్చదు, ఎందుకంటే నాకు ఏమనిపించింది, పెళ్లి చేసుకున్నా సర్లేదు ఇది లేపుకొచ్చేయాల్సిందే అనుకున్నా, అంటే ఓహో. ఆ సిచ్యువేషన్ లో అనుకున్నా. ఆమె అలా కానీ ఆమె అలా చూసి చంపేస్తారు అనుకోలేదు. ఆమె చచ్చిపోద్ది, చచ్చిపోతే మళ్ళీ వేరే ఆత్మని ఆత్మ దింపుతారు దింపుతారు. అది కొంచెం ఒక ట్రాక్ అనిపించింది. నడిపిద్దాం అనుకున్నది దాన్ని. నేనేమనుకున్నా అంటే అరే పెళ్లి అయిపోయిందిలే, ఆమె పెళ్లి అయిపోయినా సరే అని చెప్పేసి ఇటు దగ్గరికి వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నా నేను, అంటే బాగుంటది ఆ లైన్ బాగుంటది అని చెప్పేసి అనుకున్నా. బట్ ఓకే, ఓవరాల్ సినిమా అయితే క్యారెక్టరైజేషన్, సినిమా స్టోరీ క్రేజీ ఉంటది. Hmm. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పక్కా చూడండి, చూడండి, బాగుంటది. నిజంగా చాలా బాగుంటది. Hmm. యూ విల్ లవ్ ఇట్ అండ్ యూ విల్ లాఫ్ అండ్ యూ విల్ రన్. అంటే ఏమనుకుంటారంటే అరే ఎంత మంచి సినిమా చూసాంరా అని ఒక ఫీల్ అయితే వస్తుంది పక్కా. Okay. నెక్స్ట్ వచ్చేసి మయూరి. మయూరి ఈ మయూరి వచ్చినప్పుడు ఒక రూమర్ నడిచింది, ఏమంటే థియేటర్ లో ఒక్కడి కూర్చొని చూస్తే ₹1,00,000 ఇచ్చేస్తాం, ఇది ఏదో చిన్న చిన్న రూమర్స్ కాంటెక్స్ట్ లా నడిచింది అని అన్నారు. కానీ చూస్తే ఆ సినిమాలో అదొక కాన్సెప్ట్ అది. సో అంటే ఆ కాన్సెప్ట్ ని బయటికి తెప్పియాలడానికి ఇట్లా ఒక రూమర్ స్ప్రెడ్ చేశారు. అట్లా చేశారు. కానీ ఈ సినిమా ఇస్ నైస్, అంటే ఎఫెక్ట్స్ బాగుంటాయి, అంటే నయనతార యాక్టింగ్ క్రేజీ, అండ్ ఆ పిల్ల స్టోరీ కూడా బాగుంటుంది. స్టోరీ బాగుంటది. ఓకే, ఒక రివెంజ్ స్టోరీ, ఒక థ్రిల్లింగ్ స్టోరీ బాగుంటది. ఇది కూడా వాచబుల్ సినిమానే, మంచిగా ఒకడే ఇంట్లో వాడైనా బోర్ కొడుతుంది అనుకుంటే పక్క ఈ సినిమా పెట్టుకొని చూడండి, బాగుంటది, చాలా బాగుంటది. అండ్ ఇంకా ఉన్నాయి సినిమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మలయాళంకి వస్తే ఇరుల్ మూవీ చూడండి, అబ్బా ఇరుల్ మూవీలో మాత్రం ఫహద్ ఫాసిల్ క్రేజీ యాక్టింగ్ ఉంటది. అసలు ఏమన్నా యాక్టింగ్ ఉంటది ఫహద్ ఫాసిల్. అమ్మా ఫహద్ ఫాసిల్, ఆయన పేరు ఏంది, మొన్న మోనికా సాంగ్ చేసిన ఆయన పేరు నాకు తెలియదు, శోభిన్. ఆయన కూడా క్రేజీ యాక్టింగ్, ఆయనదే స్టోరీ, ఒక విల్లాలో నడుస్తుంది స్టోరీ అంతా, క్రేజీ స్టోరీ. నేను స్పాయిలర్ చెప్పను ఎందుకంటే చాలా మంది చూస్తుండ్రు, ఇది ఓన్లీ ఇన్ మలయాళం మూవీలోనే ఉంటుంది, సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడాలి. నేను సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసాను, బట్ ఆ స్టోరీ లైన్ నాకు ఒక మంచి ఏమనిపిస్తుంది అంటే, మలయాళం మూవీస్లలో ఏంది పెద్ద పెద్ద స్టోరీ లైన్లు ఉండవు, ఒకటే చిన్న స్టోరీ లైన్ తీసుకొని అది ఒక చిన్న, అంటే ఆ ఇంట్లోనే స్టోరీ అక్కడికే ఆగొట్టేస్తారు ఆ సినిమాని. 2 గంటల సినిమా ఆ చిన్న లైన్ పట్టుకొని సాగదీసేస్తారు, కానీ ఆ స్టోరీ సాగదీసినట్టు కూడా అనిపించదు. అది మెయిన్ పాయింట్, ఇంట్రెస్టింగ్ ఉంటది అసలుకి, ఇచ్చి పడేస్తుంది ఈ రూల్ మూవీ. అండ్ చాలా మూవీస్ ఉన్నాయి, బట్ ఈ 4 మూవీస్ పర్టికులర్ గా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను థ్రిల్లర్స్ లో అయితే. అండ్ చాలా ఉన్నాయి, ఇక చెప్తే బాగోదు, అందరు చూడాలి కదా, మస్ట్ వాచ్ ఈ 4 ఫిల్మ్స్. ఎవరైతే చూడలేదు పక్క ఈ 4 ఫిల్మ్స్ చూడండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్రూ దగ్గరికి వెళ్దాం. మనతో ధార్మిక్ ఉన్నాడు, మన ఇంటర్నేషనల్ డాన్ ధార్మిక్. సో అన్ని ఇంటర్నేషనల్ సినిమాలు చూస్తూ ఉంటాడు. సో ధార్మిక్ ఏం ఇష్టమో మాట్లాడదాం. అంటే నాకంటే పర్సనల్ గా థ్రిల్లర్స్ వచ్చేటప్పటికి కొన్ని ఉన్నాయి, హాలీవుడ్ లో టాలీవుడ్ లో కూడా ఉన్నాయి, మలయాళం సినిమాలు కూడా చూస్తా నరేషన్ తో కూర్చొని. ఇంకా జర్మన్ అయితే ఒకటి చూసాను, ఇది డార్క్ సిరీస్ ఉంటది కదా, అది తెలుసు, అది చాలా బాగుంటది, ట్విస్ట్లు గానీ థ్రిల్లర్ అది కూడా. హాలీవుడ్ లో వచ్చేటప్పటికి అమెరికన్ సైకో, మన క్రిస్టియన్ బేల్ సూపర్ ఉంటది అది ఒకటి. అసలు దాంట్లో ఏముండదు, వాడు అసలు మొత్తం అట్లా ఊహించుకుంటాడు, మొత్తం అన్ని మర్డర్స్ చేసినట్టు ఊహించుకుంటాడు, కానీ మర్డర్స్ ఏం చేయడు వాడు. అంటే ఒకడు, అంటే అప్పట్లోనే కదా సాఫ్ట్వేర్ ఇదంతా వస్తుంది, కాంపిటీషన్ మొత్తం పెరిగి, ఒకడు ప్రెజర్ లో ఉన్నప్పుడు వాడు హాలుసినేషన్స్ ఇవన్నీ మెంటల్ గా ఎలా అయిపోతాడు అనే ఫీలింగ్ వస్తుంది. లాస్ట్ లో డాక్టర్ కూడా వచ్చి సైకాట్రిస్ట్ గారు చెప్తాడు, వీడే చెప్తాడు నేను ఇలా మర్డర్స్ చేశాను అవన్నీ చేశాను అంటే, అవన్నీ నువ్వేం చేయలేదు, నువ్వు అలా ఊహించుకుంటావు అని చెప్పాను. అది ట్విస్ట్, అక్కడితో మూవీ ఎండ్ అయిపోద్ది. అదొకటి బాగుంటది. ఇంకా టెరిఫైర్ సిరీస్ ఉంటుంది, సిరీస్ కాదు మూవీసే, అన్ని సీక్వెన్సెస్ అన్ని మూవీస్ లో ఉంటాయి. టెరిఫైర్ 1, 2, 3, హాలోవిన్ ఇవన్నీ. దాంట్లో ఇది చూస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో, ఒకడు క్లౌన్ మొత్తం క్లౌన్ వేసుకుని ఇక్కడ మొత్తం గీతలు ఇట్లా కట్ చేసుకున్నట్టు పళ్ళు ఉంటాయి, అదే వాడు సీరియల్ కిల్లర్ లాగా అందరినీ మర్డర్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇది తెలిసే ఉంటది రాంగ్ టర్న్ తెలుసుగా, అదే తెలియకుండా ఉంటుంది, అది కూడా బాగుంటది. థ్రిల్లర్ అనేటప్పటికి, టెరిఫైర్ అనేటప్పటికి క్లౌన్ మాస్క్ మీద ఇట్ సిరీస్ గుర్తొస్తుంది. ఇట్ నిజంగా అది హర్రరో తెలీదు, థ్రిల్లరో తెలీదు, లేదంటే
సైఫై తెలియదు కానీ లాస్ట్ మాత్రం ఆడ క్లౌన్ గాడు ఉంటాడు, అది ఫైనల్. అది ఇంకా స్క్రీమ్ కూడా బాగుంటుంది. స్క్రీమ్ 1 2 3 3 అను 4 ఉన్నట్టుంది, అది కూడా బాగుంటది. ఈ ముందు వీడు వెనస్డేలో జన ఆర్టాంగ్ ఆమె కూడా ఉంది దాంట్లో లాస్ట్ పార్ట్ లో, మన 2022లో 3లో వచ్చింది అది. అది కూడా బాగుంటుంది సీరీస్ స్క్రీమ్. ఇంకా ఇలా చాలా ఉన్నాయి థ్రిల్లర్ గురించి మాట్లాడుకోవాలంటే. నాకు ఫేవరెట్ అనేటప్పటికి అమెరికన్ సైకో ఒకటి, ఇంకా ఫైట్ క్లబ్ కూడా థ్రిల్లర్ లాగే ఉంటుంది ట్విస్టులతో మొత్తం. ఇంకా 7 ఉంటుంది బ్రాడ్ పిట్, అది కూడా అది నిజంగా క్లైమాక్స్ వచ్చేటప్పటికి మైండ్ షాక్ అయిపోయి బుర్ర పేలిపోయి అలాంటివి ఉంటాయి ట్విస్ట్లు అన్ని. చూడాలి. అది ఇంకా 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 వచ్చేటప్పటికి జపనీస్ ఒకటి ఉంటుంది, అలసింద పొడల్. ఆ జపనీస్ యానిమే ఉన్నది, సిరీస్ కూడా ఉంది తెలుసుగా, రీసెంట్ గా వచ్చింది అది. అది సీజన్ 1 2 అయితే థ్రిల్లర్ అనేటప్పటికి ట్విస్ట్లు థ్రిల్లర్ బ్రెయిన్ ఎగిరిపోద్ది, క్రేజీ ఉంటది. సీజన్ 3 కూడా బాగుంటది, మరీ 1 2 ఉన్నంత కాదు కానీ సీజన్ 3 కూడా బాగుంటది. ఇంకా యానిమేలో కూడా కొన్ని ఉంటాయి, ఏంటివి డెత్ నోట్ ఉంటుంది, అటాక్ ఆన్ టైటన్ ఉంటుంది. టీషర్ట్ ఈరోజు అటాక్ ఆన్ టైటన్ అయితే ఆ థ్రిల్లర్ మామూలు థ్రిల్లర్ కాదు, అది క్రేజీ ఉంటది అది. ఇంకా కొన్ని అరేంజ్డ్ అని చాలా ఉంటాయి, ఇలా పేర్లు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోలేమ్మా. ఇంకా మూవీస్ అయితే తెలుగులో వచ్చేటప్పటికి నాకు ఇది డేంజర్ మూవీ, అల్లరి నరేష్ ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, అసలు అది క్రేజీ. వాళ్ళు కార్ లో వెళ్ళి మొత్తం అది మొత్తం అది నరబలి చూసేసి వాళ్ళు షాపింగ్ మాల్ సీన్, అసలు క్రేజీ. చిన్నప్పుడు అయితే అది నైట్ మేర్ అనమాట, అదొకటి. అంటే ఇంట్లో చూడనివారు యాక్చువల్లీ అలాంటి సినిమా అదొకటి. ఇంకోటి ఉంటది 13B మాధవంది, అది విక్రమ్ కే కుమార్ డైరెక్టర్, అది కూడా హైలైట్ ఉంటుంది. అదంతా వాడు ముందే టీవీలో చూస్తాడు, అబ్బా ఏం ప్లానింగ్ అన్న మూవీ. వాడు ఎప్పుడు ఆ ఇంట్లో ఫోటో తీసుకున్నా గానీ ఇట్లా మొత్తం రోల్, అది ఫోటో సరిగ్గా రాదు, అది భలే ఉంటది. అది కూడా మూవీ అంతే. ఇంకా థ్రిల్లర్స్ గురించి అయితే అంతే ఉన్నా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్రూతో మాట్లాడదాం. సో ఇప్పుడు మనతో కౌశిక్ ఉన్నాడు. సో కౌశిక్ ఎలాంటి సినిమాలు, ఎలాంటి థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టమో చూద్దాం. నాకు థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టము, బాగానే చూస్తాను. థ్రిల్లింగ్ సినిమా, యాక్షన్ సమ్ ఇట్లాంటి సినిమాస్ కూడా బాగానే చూస్తాను. నాకు ఎక్కువగా ఇన్స్పైర్ చేసుకునే సినిమాలు చూసినాయి అంటే మాత్రం రాక్షసుడు. ఆ సినిమా మాత్రం చాలా ఇష్టం. ఆ థియేటర్కి, అది తెలియకుండా థియేటర్కి కూడా వెళ్ళాను నేను సినిమాకి, అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది ఆ థియేటర్కి. సినిమా మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. దాంట్లో సైకో కానీ, వాళ్ళు చంపేది, లాస్ట్లో హీరో వచ్చి దాన్ని సాల్వ్ చేయడం, దాని మెచ్యూరిటీకి ఆలోచించి వాడిని హ్యాండిల్ చేయడం, సినిమా మాత్రం సూపర్ ఉంటుంది. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా అని బోర్ కొట్టదు. కానీ రీసెంట్గా ఇంకో సినిమా వచ్చేసి గ్రాప్ చేసింది ఏంటంటే ఇట్లా కిష్కింధపురి. నేను సినిమా చాలా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్ చేసిన ఆ సినిమా కూడా ఎట్లా ఉంటుంది అని చెప్పి. కానీ సినిమా లాస్ట్లో కొంచెం బాగానే ఉంది, నాకు కొంచెం డిసప్పాయింట్ చేసినట్టుంది. ఎట్లా అంటే ఒక సైకో మూవీ ఇట్లా చంపడం ఇలా ఉంటాయి అంటుంటారు కదా, కొంచెం నేను అట్లే ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను. కానీ సినిమా కొంచెం బాగుంది, చూడొచ్చు. రివెంజ్ టైప్లో ఉంది సినిమా, బాగా తీశారు, ఇలా చూడొచ్చు, బాగుంటుంది సినిమా కూడా. నెక్స్ట్ ఇంకేం ఇస్తారు? ఇంకొకటి సుబ్రహ్మణ్యపురము, సుమంత్ అన్నది, అది కూడా బాగుంటది సినిమా కూడా. మెల్లగా దాంట్లో ఏంటంటే టెంపుల్ గురించి ఉంటది మనకి. స్టార్టింగ్ లో అర్థం కాదనమాట, ఇలా గుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇలా చనిపోతారు, ఇట్లా పిచ్చుకొస్తుంది, పికాక్ లా వస్తుంది, కనిపిస్తుంది, ఇట్లా చనిపోతారు వాళ్ళంతా వాళ్ళే, ఇలా ఉంటది. కానీ లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే అదంతా ట్రాప్, అది దాంట్లో ఏముండదు, జస్ట్ వాళ్ళ కింద నుంచి క్రియేట్ చేస్తూ ఉంటారు అని దాంట్లో గుడిలో ఉన్న వజ్రం కోసం అని చెప్పేసి దాని లాస్ట్ లో చూపిస్తారు. ఆ సినిమా కూడా బాగుంటది, చూడొచ్చు సినిమా కూడా బాగుంటది. ఓకే, ఇప్పుడు పెంగ్విన్ ఉంటది, దాంట్లో కీర్తి సురేష్ వాళ్ళ కొడుకు కరోనా టైంలో వచ్చింది, ఇలా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు. దానిలో అది కూడా ఉంటది థ్రిల్లింగ్ గా, సినిమా బాగుంటది, చూడొచ్చు. ఈ పెంగ్విన్ ఒకటి, ఇంకోటి మామూలుగా కార్తికేయ ఒక పాముని వాళ్ళ మీద కొదిలి ఇట్లా దాన్ని ఎట్లా చెప్తారంటే వసగలిపి చేస్తారు కదా, హిప్నోటైజ్ ఇట్లా చేసి వాళ్ళ మీద పంపించడం. ఆ సినిమా కూడా బాగుంటది, చూడొచ్చు. కార్తికేయ కూడా బాగుంటది, బాగా తీస్తారు సినిమా. ఇట్లా పగబడతాయి పాములు, ఎట్లా చూపిస్తారు సినిమాని కూడా. దాంట్లో టెంపుల్ రిలేటెడ్ ఇట్లా సుబ్రహ్మణ్యపురం లాంటి లాగానే చూపించారు సినిమా, ఆ జోనర్ లోనే చూపించారు. ఆ సినిమా కూడా బాగుంటది. సో ఇప్పుడు నాకు నచ్చిన దాంట్లో అయితే మెయిన్ రాక్షసుడి సినిమా ఒకటి బాగా ఇష్టం. అదైతే
ఈ అన్నిట్లో కంటే హైలైట్ అంటే అదొకటి రాక్షసుడు అది. వీడి రింగ్ టోన్ కూడా రాక్షసుడు థీమే ఉంటది. ఫోన్ చేస్తే చాలా రాక్షసుడు థీమ్ వస్తుంది. బయట ఎవరైనా ఫోన్ చేస్తే సైకో గడి ఫోన్ చేస్తూనే అనిపిస్తుంది. అంటే మనకి అట్లాంటి ఇష్టం కాబట్టి ఇట్లాంటి యాక్షన్ ఇష్టము ప్లస్ ఇట్లాంటివి కూడా ఇష్టం. ఎవరైనా చంపేయడం ఇట్లాంటివి ఉంటే అంటే కొంచెం బాగుంటాయి చూడడానికి కూడా. నెక్స్ట్ ఏం జరుగుతుంది, స్కేరీగా వాళ్ళు భయపడ్డము ఇలాంటివి బాగుంటాయి. ఇలాంటివి ఏంటంటే ఇంకా చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది, క్యూరియాసిటీ ఎక్స్పైరింగ్ అనిపిస్తుంది, ఏదో తెలుసుకోవాలి మిస్టరీ లాగా. దాంట్లో లాస్ట్ ఎవడు ఉంటాడు ఏంటి కనుక్కోవాలి చెయ్యాలి అని చెప్పేసి ఇలాంటి బాగా వస్తా ఉంటాయి అన్నమాట. అందుకే ఇలాంటి సినిమాలు ఇలాంటి చూడాలి, ఇంకా బాగా డీప్ వెళ్ళాలి అనిపిస్తాయి. ఇంకేమైనా తెలుగులో ఇలాంటి రావాలి. మనం ఇంగ్లీష్ ఇట్లాంటి అంటే ఏం కాదు కానీ తెలుగు జోనర్లో అయితే ఇలాంటి బాగా ఇష్టం నాకు. ఇంకా ఇలాంటి ఇంకా బాగా వస్తే ఇట్లా చెప్పి రాక్షసుడు 2 కూడా వస్తుంది అని చెప్పేసి అని అన్నారు. అది వచ్చుంటే ఈ రాక్షసుడిని అది బీట్ చేస్తుందేమో చూడాలి. నెక్స్ట్ దాన్ని ఎట్లా చూపిస్తారు, మన బెల్లంకొండ శ్రీనివాస్ అన్న ఎలా చూపిస్తారు ఏంటి అది ఆ సినిమా వస్తే దీన్ని బీట్ చేస్తుంది లేదో మనం చూడాలి. సినిమా అయితే సూపర్. అన్ని సినిమాలు బాగుంటాయి. ఈ చెప్పిన సినిమాలు అయితే చూసుకోవాలి. ఇంకా బాగా కావాలి అనుకుంటే రాక్షసుడు చూడొచ్చు. నేను సజెస్ట్ చేస్తాను రాక్షసుడు అయితే. మీ దీంట్లో మీకు నచ్చింది అయితే మీ ఇష్టం అది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నేను నా థ్రిల్లర్ లిస్ట్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మా క్రీమ్ మొత్తం అయిపోయింది. బిఎన్ఎస్ క్రీమ్ మొత్తం అందరు చెప్పేసారు. మెయిన్ డైరెక్టర్ ఉన్నాను. అవన్నీ ఉండవు. మేము లేకుండా నువ్వు ఏం చేయగలుగుతావురా? అదేరా, అందుకే మీది ఫస్ట్ చేస్తారా, లాస్ట్ కి నేను పెట్టుకున్నాను. లేదు, ఏదో పేరు డైరెక్టర్ అని ఇచ్చినాం కానీ అంత సీన్ లేదు దీనికి. స్టార్ట్ చేసింది. ఓకే రైట్. ఓకే, దాని అది తర్వాత విషయం తర్వాత మేము మాట్లాడుకుంటాం మా టీం గురించి. కానీ మా క్రూలో ఒకడు మిస్ అవుతున్నాడు. మిస్ అయ్యిండు. మా వాడే రామ్ చరణ్. వాడు ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్ మా టీం కి. అది వాడు కొరియా ట్రిప్ వల్ల, కంపెనీ ట్రిప్ ఉంది కొరియాది, దాని వల్ల కంపెనీ ట్రిప్ కి కొరియా వెళ్ళాడు. సో కొరియా బ్లాగ్స్ దింపుతాడు. మేబీ దాంట్లో తర్వాత వెళ్దాం. కొరియా వాళ్ళకి దన 30 days 40 days దిగుతాయి. అవి కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. సో మెయిన్ ఛానల్ కి మెయిన్ హెడ్ మనం. సరే, ఇప్పుడు కోసం అనుకోండి కానీ చెప్పమ్మా. ఓకే డన్. చెప్పమ్మా, ఇప్పుడు నీ జోనర్ ఏంది, నీ ఫిలిము నువ్వు ఎటు చూస్తావు? అంటే ఏ సైడ్ చూస్తావు? ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువ నచ్చుతాయి? నాకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీయే నాకు మెయిన్. టిఎఫ్ఐ బానిస నేను. తెలుసులే. సో నాకు ఇష్టమైన జానర్ థ్రిల్లర్స్ లో అంటే థ్రిల్లర్ కామెడీ ఇస్ మై జానర్. థ్రిల్లర్ కామెడీ, థ్రిల్లర్ కామెడీ అంటే నాకు పిచ్చి ఇష్టం. దాంట్లో నాకు మెయిన్ గా నచ్చిన సినిమాలు ఏంటంటే, ఒకటి ఎప్పటికీ నేను అదే సినిమా చెప్తా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. అనుకున్నా అది నేను అనుకోకుండా థియేటర్కి వెళ్ళి ట్రైలర్ కూడా చూడకుండా సినిమా నాకు 100% నచ్చిన సినిమా అదొక్కటే. 100 సార్లు చూస్తుంటా ఆ సినిమా, అంత నచ్చింది నాకు. అది ఆ మనిషి అక్కడ నాకు పరిచయం ఆ సినిమాలో. అది ఆ సినిమాలో కామెడీ కానీ, ఆ మెల్లగా కామెడీ నుంచి థ్రిల్లర్ జోన్లోకి వెళ్ళడం, ఆ ట్విస్ట్లు కానీ, కథ స్టోరీ కానీ బాగుంటుంది. సో ఆ సినిమా నాకు ఇష్టం. నెక్స్ట్ ఇంకా నాకు కార్తికేయ సినిమా ఇష్టం. కార్తికేయ 1 2 కూడా బాగుంటుంది. 2 నాకు ఇష్టమే. కానీ 1 నాకు కొంచెం ఎక్కువ కామెడీ థ్రిల్లర్ అనే జానర్ కి ఒక మంచి అడిక్ట్ అయినట్టు. అది దాంట్లో ఉంటుంది, ఆ జోనర్ లో ఉంటుంది. పైగా అది దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, కామెడీకి థ్రిల్లర్ యాడ్ చేస్తే ఫార్ములా సూపర్ హిట్ అని. ఆ ఫార్ములా నేను ఫాలో అవుతాను. ఆ సినిమాలో అసలు ఆ వెళ్ళే విధానం, కామెడీ అంతా అలా చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ. చందు ముండేటి అన్నది సినిమా డైరెక్టర్ చందు ముండేటి అన్నది. అండ్ ఆ సినిమా నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ కొంచెం షిఫ్ట్ కొడతా, మలయాళంలో అంటే వీడు చూపిలేదు, నేను ఎప్పుడో చూసా, అప్పుడు కరోనా టైంలో ఎప్పుడో చూసా ఆ సినిమా. అది మన ముకుందన్ ఉన్ని అసోసియేట్స్. అది ఆ సినిమా నేను మిస్ అయిపోయినా చెప్పడం. అది నేను చూసాను ఫస్ట్, నాకు చాలా నచ్చి నేను ధార్మిక్కి చెప్పా, తర్వాత ఈడికి కూడా చెప్పా. అవును. సో ఆ సినిమా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అంటే ఫస్ట్ టైం ఆ డార్క్ కామెడీ కానీ, మళ్ళీ ఆ డార్క్ కామెడీ తోటి అట్లా ఒక ఒక లాయర్ వాని ఒక బ్రూటల్ మైండ్స్ డార్క్ గా ఆలోచించి, ఒక లాయర్, ఒక అడ్వకేట్ వాడు ఎంత బ్రూటల్ గా ఆలోచిస్తే వాడు ఏమేమి క్రియేట్ చేయగలుగుతాడు
అది వాడి లైఫ్ లో ఎదగడానికి ఎన్నెన్ని స్టెప్స్ తీసుకుంటాడు అనేది ఒక డార్క్ మంచి ఉంటుంది. థ్రిల్లింగ్ గా వెళ్తుంది సినిమా కూడా. చాలా బాగుంటుంది thrills సినిమా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడు చెప్పాడు 3 times 4 times నేను చెప్పాడు. 4 times అలా చెప్పాను, చూడు. లాస్ట్ మనం చెప్పిన చూడు, ఆడు చెప్పినవే చూడాలి మనం. చాలా బాగా నచ్చింది సినిమా నాకు. అది చాలా బాగుంటుంది. మేబీ అందులో హీరో కూడా కొద్దిగా మామూలుగా ఉంటాడు ఏమో. నెక్స్ట్ ఇంకా అండ్ నెక్స్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకో జోనర్కి వెళ్తా, హర్రర్ థ్రిల్లర్. వచ్చిందమ్మా చెప్పు. తెలుగు సినిమాలో హర్రర్ థ్రిల్లర్ అంటే నాకు మెయిన్ గా రజనీకాంత్ చంద్రముఖి. ఎపిక్, అంతే ఎపిక్. అది కల్ట్ క్లాసిక్. కల్ట్ హర్రర్ క్లాసిక్. దాని తర్వాత ఇది నాగవల్లి అని వచ్చింది మన సీక్వెల్ గా, కానీ బానే ఉంటది. అది కూడా బానే ఉంటది. ఓకే, చూడొచ్చు. మంచి హ్యూమరస్ గా ఉంటది. అండ్ ఇంకోటి గృహం, వెరీ అండర్ రేటెడ్ హర్రర్. తెలుగులో నేను చూసింది థియేటర్ లో 7th 8th క్లాస్ టైంలో చందుగాడు నేను అలా గ్యాంగ్ అంతా వెళ్ళి మొత్తం షేకు పడిపోయింది థియేటర్లో. దాని తర్వాత వారం నిద్ర లేదు ఆ సినిమా వల్ల, అంత భయపెట్టింది నన్ను ఆ సినిమా. మోస్ట్ హరిబుల్ సీన్ అంట వీన్ లైఫ్ లో. అది నాకు ఎందుకు రియాక్ట్ అయినా నాకు అర్థం కాలే. అది సినిమా చూస్తే తెలుస్తుంది. థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయలేదు, నాకు తెలియదు. నేనైతే చూసాను, నాకు చాలా ఇష్టం గృహం సినిమా. అది మళ్ళీ చూద్దాం అంటే ఇప్పుడు ఏ ఓటీటీలో దొరకట్లేదు, ఏదో యూట్యూబ్ లో కూడా దొరుకుతుంది. మొత్తం కట్లు ఉంది. సో గృహం నాకు చాలా ఇష్టం. థియేటర్ లో చూసి మళ్ళీ ఇప్పుడు చూద్దాం అంటే దొరకట్లేదు, కానీ థియేటర్ లో నేను చాలా ఎంజాయ్ చేసిన మూవీ. అండ్ నెక్స్ట్ శివలింగ, మన రాఘవ లారెన్స్ అనేది. అది ఆ సినిమా నేను థియేటర్కి వెళ్దాం అంటే టికెట్లు దొరకలేదు, అంత ఇది వచ్చింది ఆ సినిమాకి, చాలా ఆదరణ వచ్చింది. ఆయన తర్వాత ఎందుకంటే ఆ సినిమాకి అట్లా ఎక్స్పెక్టేషన్ రావడం కూడా, అంటే కాంచన నుంచి వచ్చింది అన్నకు ఎక్స్పెక్టేషన్స్, దాన్ని మ్యాచ్ చేసిండు శివలింగాలు. చాలా బాగుంది ఆ సినిమా మాత్రం, చాలా కాంచన బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ కాంచన 4 షూటింగ్ స్టార్ట్ చేస్తారు అని అన్నారు. అప్డేట్ ఇచ్చింది మొన్న రీసెంట్ గా ఇన్స్టాలో అప్డేట్ ఇచ్చింది. అండ్ ఇంకా ఒక 2 సినిమాలు చెప్తాను. ఏంటంటే పొలిమేర 1 and 2. అది కూడా అండర్ రేటెడ్ మూవీ. చూడలేరు అనుకుంటా మేబీ. ఖచ్చితంగా చూడండి పొలిమేర 1 మాత్రం. అంటే యాక్చువల్లీ 1 అంత ఎక్స్పెక్ట్ చేయం, మన ఊరి పొలిమేర అని జియో హాట్స్టార్ లో ఉంటుంది. నేను అనుకోకుండా చూసా ఏముంటదిలే అని చూస్తే, అది మెల్లగా వెళ్తా లాస్ట్ లో బ్రిలియంట్ మంచి స్టఫ్ ఉంటదా. అండ్ తర్వాత పొలిమేర 2 కూడా నేను థియేటర్ లో చూసాను, ప్రసాద్స్ లో చూసినట్టున్నా ఫస్ట్ డే. అండ్ అది కూడా బాగుంటుంది సినిమా. దాని 3 కూడా వస్తుందంట అంటుంది. 3 కూడా ఉంటుంది. బట్ నాకు బాగా గ్రాప్ చేసింది పొలిమేర 1. పొలిమేర 1 చాలా బాగుంటుంది. అది ఎందుకంటే అది ఎవరికి తెలియకుండా వచ్చి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తాం కాబట్టి బాగా నచ్చుతాయి. మీరైనా సరే ఎప్పుడైనా సరే ఒక సినిమాని ఇది ఇంతలో చూడాలి, ఇంతలో చూడాలి ఎక్స్పెక్టేషన్స్ పెట్టదు సినిమా పైన. లో ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే సినిమా చూస్తామో ఖచ్చితంగా నీకు అది మనకి నచ్చుతుంది. ఎందుకంటే డైరెక్టర్స్ అయినా సరే ఎవరైనా సరే ఏదో వాళ్ళకు సరదా కోసం సినిమాలు ఏం తీయరు. చాలా వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి తీస్తారు సినిమా. బట్ మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనము డిసప్పాయింట్ అవుతాం. డిసప్పాయింట్ అవడం వల్ల సినిమా ఫ్లాప్ కావచ్చు అంతేలే, కానీ ప్రతి సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళొద్దు. సో ఇవి నా లిస్ట్ అన్నమాట. సో మన మలయాళం స్టార్ కొన్ని సినిమాలు సజెస్ట్ చేస్తాడంట, ఏంటో చూద్దాం. మలయాళం సినిమాలలో రీసెంట్ గా చూసిన సినిమా అంటే మాక్సిమం అందరూ చూసింటారు. సూక్ష్మదర్శిని ఖచ్చితంగా చూడండి, చాలా థ్రిల్ ఉంటది. బాసిల్ జోసెఫ్ యాక్టింగ్ కానీ, ఆమె కానీ, నజరియా కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సూక్ష్మదర్శిని తర్వాత కూమన్ అని వచ్చింది కాబట్టి సినిమా, కూమన్ అని చెప్పేసి, కానీ అది చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, బాగాలేదని అంటారు. ఒకసారి వాచ్ చేయండి. తర్వాత వచ్చేసిన తర్వాత మెయిన్ సినిమాలు మీరు మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్స్ చూడాలా అని అనుకుంటే నయట్టు, ఇరట్టు వాళ్ళ జోజో చార్జ్ ఉంటాడు అందులో, అదొకటి. జోసెఫ్. ఫోరెన్సిక్ చూడండి, ఫోరెన్సిక్ చాలా అంటే చాలా మంచి స్టఫ్ ఉంటుంది ఫోరెన్సిక్ లో. అండ్ ఐడెంటిటీ కూడా బాగానే ఉంటది. ఈ 4 మూవీస్. ఇంకా రీసెంట్ గా అంటే బ్రహ్మయుగం కూడా బాగానే ఉంది, బట్ హర్రర్ ఎలిమెంట్స్ లేకపోయినా స్టోరీ మంచిగా ఉంటది. బ్రహ్మయుగం చూడొచ్చు మీరు సినిమా. అంటే ఏదంటే సపోజ్ మొన్న తుంబాడు సినిమా వచ్చింది చూడు, ఆ జోనర్ మీకు నచ్చితే ఖచ్చితంగా బ్రహ్మయుగం ఎక్కుతుంది, సినిమా ఖచ్చితంగా ఎక్కుతుంది. ఇంకా రీసెంట్ గా ఇంకేమొచ్చింది,
రోహన్తో రోహన్ ఒకటి. సినిమా ఉంది, అది చాలా బాగుంది. పోలీస్ డ్రామా, పోలీస్ కాప్ డ్రామా ఉంటది, చాలా బాగుంటది అది కూడా. పైగా హర్రర్ మూవీకి వచ్చేసిందంటే రీసెంట్ కాదు, ఈ రోజు ఇందాకే చూసాము. మధ్యాహ్నం చూసాము. సుమతి వలువా అని చెప్పేసి ఒక హర్రర్ మూవీ ఉంది, G5 లో స్ట్రీమ్ అవుతుంది ఆ సినిమా. అది బాగానే ఉంది, ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది, చూడొచ్చు. ఆ సినిమా కూడా మంచిగా వన్ టైం చూడొచ్చు. ఓకే, ఇలాంటి సినిమాలు ఉన్నాయి, ఇంకా లిస్ట్ ఉంది. బట్ ఇప్పటికైతే ఇది చూడండి, మీకు నచ్చితే ఇంకో లిస్ట్ తీసుకొని వస్తాను వీడియో. అది మనోడి సజెషన్స్ నచ్చితే కింద కామెంట్ చేయండి, సినిమా చూసాను నచ్చింది అని. ఒకవేళ సినిమా చూసిన తర్వాత నచ్చితే కమెంట్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ Part మీకు ఇష్టమైన సినిమాలు వేరే ఏమైనా ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. అండ్ దీనికి పార్ట్ 2 కూడా కావాలంటే నెక్స్ట్ పార్ట్ 2 మాత్రము ఓన్లీ హర్రర్ బేస్డ్ మూవీస్, హర్రర్ హర్రర్ జోనర్ కి వెళ్ళిపోతాము. పార్ట్ 2 లో మా వాడు లేడని చెప్పినది రామ్ చరణ్, వాడిని కూడా లైన్ ప్రొడ్యూసర్, వాడిని పట్టుకొస్తాము. సో ప్లీజ్ లైక్. ఏమొచ్చిందేంట్రా రే తాత వైర్ కొరికేసాడేమో చూడండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిఎన్ డైరీ. అయ్య బాబోయ్, లైట్లు ఆన్ చేయడం రే.